ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2025వ సంవత్సరం మే మాసం 28వ తేదీ అనగా బుధవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసు నామ సంవత్సరము ఉత్తరాయణము శుక్లపక్షము తిథి విద్య మే 28వ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం 5:02 నుండి అదే రోజు అర్ధరాత్రి 1:54 వరకు. తదుపరి తేదీ శుక్లపక్షం తదియ మే 28వ తేదీ అనగా బుధవారం నాడు అర్ధరాత్రి 1:54 నుండి మే 29వ తేదీ అనగా గురువారం నాడు రాత్రి 11:18 వరకు. నక్షత్రం మృగశిర. మే 27వ తేదీ అనగా మంగళవారం నాడు అర్ధరాత్రి 2:50 నుండి మే 28వ తేదీ అనగా బుధవారం నాడు రాత్రి 12:29 వరకు. తదుపరి నక్షత్రం ఆరుద్ర. మే 28వ తేదీ అనగా బుధవారం నాడు అర్ధరాత్రి 12:29 నుండి మే 29వ తేదీ అనగా గురువారం నాడు రాత్రి 10:38 వరకు. కరణం బాలవ. మే 28వ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం 5:02 నుండి అదే రోజు మధ్యాహ్నం 3:25 వరకు. కౌలవ. మే 28వ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం 3:25 నుండి అదే రోజు అర్ధరాత్రి 1:54 వరకు. తైతుల. మే 28వ తేదీ అనగా బుధవారం నాడు అర్ధరాత్రి 1:54 నుండి మే 29వ తేదీ అనగా గురువారం నాడు మధ్యాహ్నం 12:32 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:13 నుండి 1:50 వరకు. యమగంట కాలం ఉదయం 7:22 నుండి 8:59 వరకు. గుళికా సమయం ఉదయం 10:36 నుండి మధ్యాహ్నం 12:13 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:47 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. వర్జము ఉదయం 7:53 నుండి 9:20 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఈ రోజు లేవు. అమృతకాలం సాయంత్రం 4:31 నుండి 5:58 వరకు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:08 నుండి 4:56 వరకు. సూర్యోదయం ఉదయం 5:45 సూర్యాస్తమయం సాయంత్రం 6:41. చంద్రోదయం మే 28వ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం 6:28 చంద్రాస్తమయం అదే రోజు రాత్రి 8:21. సూర్యరాశి వృషభ రాశి. జన్మరాశి. చంద్రుడు మిథున రాశిలోకి ప్రవేశించే ముందు మే 28వ తేదీ మధ్యాహ్నం వరకు వృషభ రాశి గుండా ప్రయాణిస్తాడు. దిశాశూలం ఉత్తర. ఇవండి వాటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారు ఈ రోజు కొంత సమయాన్ని ఆధ్యాత్మిక ప్రదేశంలో ఒంటరిగా గడపాల్సి ఉంటుంది. తద్వారా మనసును కాస్త ప్రశాంతంగా ఉంచుకోగలరు. కుటుంబంలో కొన్ని వ్యక్తిగత విషయాల నిమిత్తమై ఉద్రిక్తత వాతావరణం ఉంటుంది. సమస్యలను ఓర్పుతో శాంతియుతంగా పరిష్కరించుకోవలసి ఉంటుంది. ఈ రోజు ప్రియమైన వారిని కలవటం వలన ఒత్తిడి కాస్త తగ్గుతుంది అని చెప్పవచ్చు. వయస్సు పెరగడం వలన కలుగుతున్న సమస్యల నుండి ఈ రోజు కాస్త ఉపశమనాన్ని పొందుతారని చెప్పవచ్చు. శుభకార్యాల్లో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యాన్ని సంపూర్ణంగా పొందుతారు. బంధుమిత్రులను గౌరవిస్తూ గృహ అవసరాలకు ప్రాధాన్యతనిస్తారు. రోజు కొంత ఒడిదుడుకులతో నిండి ఉంటుంది అని చెప్పవచ్చు. జీవిత భాగస్వామి భావాలను సైతం గౌరవించాల్సి ఉంటుంది, లేదంటే వారిని బాధ పెట్టిన వారవుతారు. మీ పనులను వేరొకరికి అప్పగించకుండా మీ సొంత ఆలోచనల కన్నా కూడా ఆత్మీయుల సలహాలు తీసుకుంటూ ముందుకు సాగడం మంచిది. ఆదాయం వృద్ధి చెందడంతో పాటు అనవసర ఖర్చులు కూడా ఈ రోజు పెరుగుతాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల యందు అద్భుతంగా రాణిస్తారు. బంధువుల ఇంట శుభకార్యాలకు హాజరవుతారు. ఈ రాశికి సంబంధించి అన్ని రంగాల వారు కూడా ఉన్నత స్థానంలో నిలుస్తారు. విద్యార్థులకు కళాశాల ప్రవేశాలు అనుకూలిస్తాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెడతాయి. అయినప్పటికీ ఆరోగ్యం విషయంలో మంచి మార్పులను చూడగలుగుతారు. సంతానం యొక్క భవిష్యత్తు కొరకు మంచి ప్రణాళికలను వేసుకుంటారు. కొంతమంది వ్యాపారస్తులకు తమ వ్యాపారంలో కొంత నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. ఈ కారణంగా కొంత ఆందోళనకు గురవుతారు. ఏదైనా ఒక చిన్న సమస్య ఈ రాశి వారికి ఈరోజు ఎదురవుతుంది. మంచి ఆలోచనలను కలిగి ఉండాలి. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. మహిళల మూలంగా ధనలాభం ఉంటుంది. చాలా వరకు వ్యాపారస్తులకు వ్యాపార పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. కళాత్మక కార్యకలాపాలపై ఆసక్తిని చూపుతారు. రాజకీయ రంగంలో ఉన్నవారి ప్రసంగం ఈరోజు శక్తివంతంగా ఉంటుంది. ఈ కారణంగా ప్రజలు వారి వైపు ఆకర్షితులవుతారు. అయితే విజయం సాధించేటందుకై మరింత కష్టపడవలసి ఉంటుంది. ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పట్టుదలను కలిగి ఉండాలి. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఈరోజు ప్రయాణాలు చేసే
పరిస్థితులు ఎదురవుతాయి. కెరియర్కు సంబంధించిన సానుకూల సమయం ప్రారంభమైందని చెప్పవచ్చు. దీని నుండి మంచి ప్రయోజనాన్ని పొందేటందుకు ప్రయత్నించాల్సి ఉంటుంది. ఉన్నత విద్యను సైతం పొందే దిశగా ఈ రోజు ముందుకు సాగుతారని చెప్పవచ్చు. పెద్ద పెద్ద కళాశాలలలో ప్రవేశాన్ని పొందవచ్చు. ఆర్థిక ప్రణాళికలను ఈ రోజు వేసుకోవాల్సి ఉంటుంది. ఈ రోజు జీవిత భాగస్వామితో కలిసి ఇరువురు ఒకరిపై ఒకరు జాగ్రత్తలు తీసుకునేటందుకై ప్రయత్నిస్తారు. సంతానం యొక్క చదువుల్లో మంచి పనితీరును చూసి ఈ రాశివారు ఈరోజు సంతోషంగా ఉంటారు. వేళకు ఆహారం తీసుకోకపోవటం వలన కడుపుకు సంబంధించిన సమస్యలు కొన్ని ఈ రోజు ఎదురవుతాయి. వైవాహిక సంబంధాల్లో సాన్నిహిత్యం ఉంటుంది. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి మరిన్ని కొత్త అవకాశాలు లభిస్తాయి. కొన్ని ప్రత్యేకమైన హక్కులను కూడా ఈ రోజు పొందుతారు. ఈ రాశికి సంబంధించిన వ్యాపారస్తులు ప్రత్యర్థుల కార్యకలాపాలను విస్మరించకుండా ఉండాలి. కార్యకలాపాలన్నింటినీ కూడా నిశితంగా గమనించడం ముఖ్యమని చెప్పుకోవాలి. వ్యాపారం బాగానే ఉంటుంది. మంచి మంచి ఆర్డర్లు సైతం వస్తాయి. కానీ మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఈ రోజు కొంత సమయాన్ని ఆధ్యాత్మిక ప్రదేశంలో ఒంటరిగా గడపడం వలన కొన్ని క్లిష్టమైన సమస్యలకు సమాధానాలు దొరుకుతాయని చెప్పవచ్చు. ఇంట్లో పెద్దల ఆశీస్సులు ఇంటి వాతావరణాన్ని ఆనందంగా ఉంచుతాయి. ఈ రాశికి సంబంధించిన యువత ప్రాజెక్టులో ఏదైనా విజయం సాధించిన తర్వాత కాస్త ఉపశమనాన్ని పొందుతారు. మొత్తానికి ఈరోజు హెచ్చుతగులతో నిండి ఉన్నప్పటికీ కూడా కోరుకున్న పనులన్నీ కూడా పూర్తయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈరోజు ఉత్తర దిశగా కాకుండా పడమర దిశగా ప్రయాణించడం వలన సత్ఫలితాలను పొందవచ్చు. బుధవారం నాడు ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్లేటప్పుడు కాసిని ధనియాలను నోట్లో వేసుకుని వెళ్లటం ద్వారా ఆ పని విజయవంతం అవుతుందని పెద్దల సూచన. బుధవారానికి గ్రహాధిపతి బుధుడు. బుధుని అధిష్టాన దైవం శ్రీ మహావిష్ణువు. కాబట్టి బుధుని అనుగ్రహం కొరకు బుధవారాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాలను సందర్శించాలి. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించాలి. గ్రహ బలం కొరకు బుధవారం నాడు ఆకుపచ్చ రంగులను దుస్తులను ధరించడంతో పాటు తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేయటం వలన అన్ని రకములైన విశేష ప్రయోజనాలు కలుగుతాయి. ఈ రోజు అబద్ధాలు చెప్పడం, క్రూరత్వం, హింస వంటి పనులకు దూరంగా ఉండాలి. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు ఒక్క లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ ను మాకు అందజేస్తారని ఆశిస్తున్నాము. అలాగే మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్న వారు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు.